2011కి దేశవ్యాప్తంగా కోర్టు విచారణలో ఉన్న అత్యాచార కేసులు 1,26,753. ఆ ఏడాది 21,489 కేసుల్లో విచారణ పూర్తి కాగా వారిలో కేవలం 5,724 మంది మాత్రమే దోషులుగా తేలారు. అంటే శిక్షలు పడ్డది 26.6% మందికి మాత్రమే. దీన్ని బట్టే రక్షక భట న్యాయ వ్యవస్థల నుంచి అత్యాచార బాధితులకు దొరుకుతున్న సాంత్వనని అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి వ్యవస్థల్ని మార్చండి, తప్పు చేసిన వాడిని ఉరేయండంటున్న వీరి ఆక్రోశాన్ని ఎవరు మాత్రం అర్థం చేసుకోలేరో చెప్పండి. अगर ये मेजर्स पर्याप्त होते तो लोग बाग यहाँ पे क्यों आते? कुछ तो गड़बड़ है ना। एक चोर आपके घर का सारा सामान चोरी करके ले जाए, उसके बाद आप चोर को पकड़ लाएं, बहुत अच्छा हो जाएगा क्या? आप चोरी ना होने दें। जब तक आप एक सिस्टमिक चेंज नहीं लाएंगे तब तक कुछ नहीं होगा. ఈ దుస్థితిని భరించలేక సహించలేక ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమ బాట పడుతున్నారు. ఇప్పటికే ఒకసారి అన్నా ఉద్యమం ద్వారా ప్రజాగ్రహం సత్తా తెలిపిన సామాన్యులు ఇప్పుడు బాధితురాలికి బాసట రూపంలో బయటికి వస్తున్నారు. ఇప్పటికే విసిగి వేసారిన భారతీయులు తమ కళ్ల ముందే మరో తప్పు జరగడానికి అవకాశం ఇవ్వరు అనే సందేశాన్ని తెలియజేయడమే వారి ధ్యేయం. నిజానికి అత్యాచారాల్ని, మహిళలపై నేరాల్ని అరికట్టడానికి మన దేశంలో చట్టాలకి కొదవలేదు. కానీ ఎన్ని సందర్భాల్లో నేరం జరిగిన వెంటనే పోలీసులు తక్షణం స్పందిస్తున్నారు, ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు, ఎన్ని కేసుల్లో నిందితులను కటకటాల వెనక్కి నెట్టగలుగుతున్నారు? ఇప్పుడు పౌర సమాజం సంధిస్తున్న ప్రశ్నలు ఇవే. పోలీసుల్లో సరైన స్పందన లేకపోవడం వల్ల కేసుల నమోదు, ఆధారాల సేకరణ, లోపభూయిష్టమైన దర్యాప్తు వల్ల బాధితురాలికి కోర్టుల్లోనూ ఆశించిన న్యాయం దక్కడం లేదు. ఉరితీయండి సరిపోతుందని తప్పించుకుపోతున్న రాజకీయ పక్షాలు, ఇతర నేతలు ఎవరూ ఈ విషయాల గురించి మాట మాత్రమైనా నోరెత్తటం లేదు. ఒక అత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలి అంటే ఆమె ఎదుర్కోవాల్సిన అవరోధాలు అన్నీ ఇన్ని కావు. పోలీసులు, వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇలా ఎందరో దయాదాక్షిణ్యాలపైనే ఆమె భవితవ్యం ఆధారపడి ఉంటుంది. వారంతా సమన్వయంతో స్పందిస్తేనే లైంగిక దాడిలో ఆమెకు న్యాయం అందుతుంది. కాని ఈ ప్రక్రియలో చోటు చేసుకుంటున్న లోటుపాట్ల వల్లే ఎందరో మానవ మృగాలు దర్జాగా తప్పించుకుని పోతున్నారు. మహిళా భద్రతకి సవాలు విసురుతున్నారు. కాని ఇలా ఎన్నాళ్లు, ఎన్నేళ్లు? మరెంతమంది ఢిల్లీ తరహా బాధితుల్ని చూసి దేశం సిగ్గుతో తలదించుకోవాలి? అందుకే దేశం మొత్తం ఇప్పుడు న్యాయం కావాలి అంటూ నినదిస్తోంది. ఢిల్లీ గల్లీల సాక్షిగా ఆమెకు అభయం ఇవ్వడం కోసం ప్రయాసపడుతోంది. వివాదాల పుట్ట రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా. చిన్న విరామం తర్వాత చూద్దాం.